హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులాగే ఈరోజు కూడా మంచి వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. ఏంటి అనుకుంటున్నారా? ఆలూ విత్ గ్రీన్ బఠానీ కర్రీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం కారం అయితే వాడట్లేదు, పచ్చిమిర్చితో కర్రీ అయితే చేసుకుంటున్నాం అనమాట. అందుకోసమని నేను ముందుగా ఒక 3 ఆలు అయితే ఉడకబెట్టి తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకున్నా. అదేవిధంగా ఒక కప్పు గ్రీన్ కలర్ బఠానీ, పచ్చి బఠానీ, 2 టమాటాలు, అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ అయితే వేసిన ఆయిల్. మీరు మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం కొంచెం పుదీనా కూడా యాడ్ చేసిన. ఇప్పుడు వీటిని కూడా కొంచెం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేసిన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల. తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసిస్తున్నాను. మీరు రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు ఆలు కర్రీ ఒకేలాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, అదేవిధంగా ఆలు బఠానీ కూడా యాడ్ చేసేసిన అనమాట. మీరు వేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వేయలేదు, ఓన్లీ ఆలు బఠానీ టమాటాతోటే కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయితే ఫ్రై అయిందనమాట. తర్వాత మనం పచ్చిమిర్చిని సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా అయితే పచ్చిమిర్చిని పేస్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి దీంట్లోకి వేసిన అనమాట. వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి సరిపడా చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఒకవేళ మీరు ఈ విధంగా పేస్ట్ కాకుండా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఎండుమిర్చి కానీ కారం పొడి కానీ వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితో అయితే కర్రీ అయితే వేస్తున్నాం అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై అయిన తర్వాతనైతే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీనెస్ రావడానికి, అదేవిధంగా టమాటా బఠానీ ఉడకడానికి అనమాట. కొంచెం వాటర్ మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. సో 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇట్లయితే ఉడికిపోయింది. ఇది మొత్తం దగ్గరకు వచ్చేసింది అనమాట. మనకి టమాటాలు కూడా ఉడికిపోయినాయి. మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది కదా, టమాటాలు కూడా ఉడికిపోయినాయి. 5 నిమిషాల తర్వాత కసూరి మేతి అయితే వేసుకుంటున్నాను. ఇది లేదు అనుకోండి, మనకి పచ్చి ఆకులు ఉంటాయి కదా, మెంతి ఆకులు, అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. లేట్ చేయకుండా ఫాస్ట్గా వేడివేడి అన్నంలోకి వేసేసుకొని తినేసేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందనమాట. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. సో అంతే, ఇప్పుడు స్టవ్ ఆపేసి మనమైతే కర్రీ అయితే పక్కకు తీసేసుకుంటున్నాం అనమాట. మీకు అందరికైతే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒక వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.